బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనుస్ ఎట్టకేలకు ఎన్నికలకు సంబంధించి ఒక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు. అప్పటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. మరి నిజంగా యూనుస్ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహిస్తాడా, లేక రాజకీయ పార్టీలు ఆర్మీ ఒత్తిడిని తట్టుకోలేక ఎన్నికల తేదీని ప్రకటించాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక కథనంలో బంగ్లాదేశ్ రాజకీయ పార్టీల అభిప్రాయం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారులు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించారు. అప్పటికి దేశంలో పరిస్థితులు కాస్త మెరుగుపడవచ్చునని భావిస్తున్నారన్నారు. ఇక దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సంస్కరణల, ఎన్నికల అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీంతో ఆయన ఒకవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ ఒత్తిడికి లొంగిపోవలసి వచ్చింది. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం యూనుస్కు ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు. రాజకీయ పార్టీలను మభ్యపెట్టడానికి ఏదో ఒక ప్రకటన చేసి తప్పించుకోవాలనుకుంటున్నాడని చెబుతున్నారు. కాగా శుక్రవారం నాడు యూనుస్ దేశ ప్రజలను ఉద్దేశించి వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటన చేశాడు. అయితే బంగ్లాదేశ్లోని దాదాపు మెజారిటీ రాజకీయ పార్టీలు, వాటిలో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ కూడా డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. ఈసారి ఎన్నికలు జరిగితే బీఎన్పీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇక యూనుస్ ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. అక్కడి రాజకీయ పార్టీల విషయానికొస్తే ఒక్కో పార్టీ ఒక్కో విధంగా డిమాండ్ చేస్తున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తే, విద్యార్థులు వీరు కూడా కొత్తగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. దానికి నేషనల్ సిటిజన్ పార్టీ లేదా ఎన్సీపీ అని పేరు పెట్టారు. వీరు మాత్రం ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతించారు. అక్కడ యూనస్ తెలివిగా ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటన అయితే చేశారు, కానీ ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి స్కెడ్యూల్, వివరాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించగలదో అన్న అనుమానాలు ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, లోపభూయిష్టంగా ఉన్న ఎన్నికల చట్టాలు, రాజకీయ అనిశ్చితి కారణంగా యూనుస్ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించలేకపోవచ్చు అని ఢాకాకు చెందిన రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుడిగా మహమ్మద్ యూనుస్ను ఏరికోరి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆయన ప్యారిస్లో వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. రాజకీయ అనుభవం లేకపోవడంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. మైనారిటీ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. వారి ప్రార్థనా స్థలాలు, వ్యాపారాలను ధ్వంసం చేశారు. దీనిపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఇది తమ అంతర్గత సమస్య, మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఇండియాపై మండిపడ్డారు. ఇక యూనుస్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వాస్తవానికి యూనుస్తో పాటు ఆయన సలహాదారులు గతంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ 2026లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వచ్చే ఏడాది ఏప్రిల్ పక్షం రోజులు నిర్వహిస్తామని మాట మార్చారు. ఇక యూనుస్ మాత్రం ఎన్నికలు జరుగుతాయని ప్రకటన మాత్రమే ఇచ్చారు. అయితే ఈ ఎన్నికలకు యూనుస్, ఆయన టీంతో పాటు ఆయన సలహాదారులు, విద్యార్థులకు ఉంది కేవలం 9 నెలల సమయం మాత్రమే. ఇక యూనుస్ ఎన్నికల సంస్కరణలు తేవాలని గట్టిగా చెబుతున్నాడు. మరి ఈ 9 నెలల కాలంలో సంస్కరణలు తెచ్చి ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేయగలరా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. యూనుస్కు అత్యంత ప్రీతిపాత్రులైన విద్యార్థులు, వారు కూడా ఎన్సీపీ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు.
వారి డిమాండ్ విషయానికొస్తే ఎన్నికల కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల కమిషన్లో మొత్తం బీఎన్పీ వీర విధేయులున్నారని ఆరోపిస్తున్నారు. ఇక యూనుస్తో పాటు విద్యార్థులు పెట్టుకున్న రాజకీయ పార్టీ ఎన్సీపీ ఎన్నికల సంస్కరణలకు పట్టుబడుతోంటే బీఎన్పీ పార్టీ మాత్రం ముందుగా ఎన్నికలు జరిపించండి అంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా యూనుస్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో బీఎన్పీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని బీఎన్పీ పట్టుబడుతోంది. అదీ కాకుండా యూనుస్కు ఎక్కువ గడువు ఇస్తే విద్యార్థుల పార్టీ ఎన్సీపీని ఆయన దొడ్డిదారిన గెలిపించి అధికారం కట్టబెడతారన్న అనుమానాలు రాజకీయ పార్టీల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం యూనుస్ ప్రభుత్వంలో సలహాదారులంతా స్టూడెంట్స్. ఇక యూనుస్ వెనుకబండి చక్రం తిప్పేది మాత్రం గత ఏడాది విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులే. పేరు ప్రభుత్వ సలహాదారుగా యూనుస్ ఉన్నా కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం విద్యార్థి నాయకులే. వారు చెబుతున్నట్లు యూనుస్ నడుచుకుంటున్నాడన్న టాక్ మాత్రం ఢాకాలో బలంగా వినిపిస్తోంది. బీఎన్పీ సీనియర్ నాయకుడు రాహుల్ కబీర్ రిజ్వీ ఈ నెల 5న యూనుస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఎన్నికల తేదీని ప్రకటించడంలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బీఎన్పీనే కాదు, దేశంలో సుమారు 50 ఇతర పార్టీలు కూడా ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయని ఢాకాకు చెందిన డైలీ జుగాంతర్ ఒక వార్తను ప్రచురించింది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ కూడా డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని యూనుస్కు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటు ఆర్మీ అటు రాజకీయ పార్టీల ఒత్తిడికి తట్టుకోలేక యూనుస్ రాజీనామా చేస్తున్నట్లు డ్రామాలు ఆడాడు. తర్వాత విద్యార్థి నాయకులు ఆయనను బుజ్జగించి కొనసాగాలని కోరినట్టు కలరింగ్ ఇచ్చారు. ఇక యూనుస్ శుక్రవారం నాడు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి వెంటనే విద్యార్థుల ఎన్సీపీ పార్టీ మాత్రం ఎన్నికలు సజావుగా సాగే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. అంటే పరోక్షంగా ఎన్నికలు జరగవని సంకేతాలిచ్చినట్ట అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాది జూలై చార్టర్ డిక్లరేషన్ ప్రకారం సంస్కరణలు తెచ్చి ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు అఖ్తర్ హుస్సేన్ హెచ్చరించారు. ప్రస్తుతం బీఎన్పీ అవకాశాలకు గండి కొట్టాలని ఎన్సీపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచూ రెండు పార్టీలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటుంటాయి. ఇటీవల కాలంలో బీఎన్పీ ఎన్సీపీ దాడులు ప్రతిదాడులు చేసుకోవడం వల్ల సుమారు 70 నుంచి 80 మంది వరకు ఇరు పార్టీలకు చెందిన సభ్యులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని రాజకీయ పరిశీలకులు చెప్పారు. ఎన్నికలు నిర్వహించడానికి ఏప్రిల్ సరైన సమయం కాదని కమ్యూనిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలుంటాయి. స్కూల్ టీచర్లు, కాలేజీ లెక్చరర్లు పరీక్షల్లో బిజీగా ఉంటారు. ఎన్నికల విధులకు వారు రాలేరని పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సరైన సమయం డిసెంబర్ అని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో యూనుస్ను కోరుతున్నాయి. అయినా యూనుస్ మాత్రం రాజకీయ పార్టీలను మభ్యపెట్టడానికి ఏదో నామకే వాస్తే అన్నట్టు ఒక ప్రకటన చేసి రాజకీయ పార్టీల ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నాడు. తీరా ఏప్రిల్ నెల వచ్చి